శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. మన హిందూ సనాతన ధర్మములో అత్యంత క్రియాశీలకంగా ఇప్పుడు ఉన్న యువత అనేక మంది ఈ యొక్క హనుమాన్ సంకల్ప పూజ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరు చేయొచ్చు, ఎలా చేస్తే ఎలా ఉపయోగము, ఏ ఏ సమస్యలకి పరిష్కారంగా ఈ యొక్క హనుమాన్ దీక్షను చేయొచ్చు, ఇది ఎన్ని రోజులు చేయాలి, ఏ విధానాలు పాటించాలి, ఏవేవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క హనుమాన్ సంకల్ప పూజ అంటేనే సక్సెస్కి ఒక మారు పేరుగా ఈ రోజు ఉన్న యువత అందరూ కూడా గమనించాలి. ఈ సంకల్ప పూజ 11 days చేయాలా, 41 రోజు చేయాలా, 21 రోజు చేయాలా, లేదా అసలు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు చేయొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 41 రోజు అనేది మండల దీక్ష అవుతుంది. దీంట్లో యువతలో ఉన్న ముఖ్యంగా స్త్రీలకు ఇది అనుకూలమైనది కాదు. 41 రోజు దీక్ష స్త్రీలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి నెలవారీ వచ్చే వారి యొక్క పీరియడ్స్ అనుకోవచ్చు, ఏదన్నా వారి సమస్యల రీత్యా 41 రోజు దీక్ష అనేది స్త్రీలకు వర్తించదు. దీన్ని పురుషులు కూడా చేయకూడదు. దీన్ని ఒక మాలాధారణ చేసి ఒక అయ్యప్ప దీక్షగానో, లేకపోతే ఒక భవానీ దీక్షగానో, లేకపోతే హనుమాన్ మాల వేసుకొని ఇది ఒక మండల దీక్షగా చేయాలి. కానీ ఇది సంకల్ప పూజలో భాగం కాదు. అలాగే అర్ధమండల దీక్ష కూడా చేయకూడదు. 21 రోజు అర్ధమండల దీక్ష కూడా సంకల్ప పూజగా పరిగణలోకి తీసుకోబడదు. కేవలం హనుమాన్ సంకల్ప పూజ అంటే 11 రోజుల పూజ మాత్రమే. దీన్ని కుదించి 5, 9, 3 ఈ రోజుల్లో కూడా హనుమాన్ సంకల్ప దీక్ష అనేది చేయకూడదు. ఓన్లీ 11 రోజుల హనుమాన్ సంకల్ప దీక్ష మాత్రమే దీని యొక్క ప్రాముఖ్యత. ఇక మనం చూసుకున్నట్టయితే 11 రోజుల ఈ దీక్షలో ఎందుకు చేయాలంటే మీకు ఆరోగ్య సమస్యలున్నా, ఉద్యోగరీత్యా సమస్యలున్నా, లేదా వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, లేకపోతే మనసులో ఏమన్నా దీర్ఘకాలికంగా వస్తున్న వేదన ఉన్నా, ఎటువంటి సమస్యలైనా, ముఖ్యంగా యువత ఉద్యోగాలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టపడతా ఉన్నారు. వారికి కూడా మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక విజయానికి మారుమూలంగా ఉండేది హనుమంతుల వారు. కనుక ఈ సంకల్ప దీక్షలో ఆంజనేయ స్వామి మన వెంట ఉండి కష్టాల నుంచి గట్టెక్కించాలంటే ఈ సంకల్ప పూజ అనేది చాలా ప్రాముఖ్యంగా పనిచేస్తూ ఉంటుంది. కనుక ఎందుకు చేయాలనేది ఇక్కడ చూసుకుందాం. ఎవరెవరు చేయొచ్చు, దీంట్లో జెండర్ వేరియేషన్స్ ఏమీ లేవు. కానీ మన యొక్క లేడీస్ అయితే కొంచెం వారి యొక్క మంత్లీ పీరియడ్ సెక్షన్స్ చూసుకొని అవి అయిపోయాక వాటి ముందర మీరు ప్లాన్ చేసుకొని అకార్డింగ్గా చేసుకోవచ్చు. దీంట్లో ఖచ్చితంగా మనం దీక్ష చేశాము అంటే నియమ నిబంధనలని కఠినంగా పాటించాల్సిందే. ఎక్కడా కూడా ఎక్సెప్షన్ అనేది లేదు. ఏ పూజలో అయినా ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఇలా దీక్షల్లో, మాలల్లో తప్పు చేశామంటే జన్మతః అనేక జన్మల భవిష్యత్ తరాలకు కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఉండిద్ది. అందుకనే చేసుకునే సమయంలోనే మీరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మీరు ప్రారంభించాల్సి ఉంటుంది. దీన్ని ఎలా చేయాలి? ముందుగా మనం 3 రోజుల ముందల నుంచి ఈ హనుమాన్ దీక్షకు ప్రెప్ చేసేసుకొని ఉండాలి. మనం చేసుకోవాల్సిన అనుకునే ఏరియాని పూర్తిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. 2 రోజుల ముందు నుంచే ఇంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి పూర్తిగా ఆపేయాలి. తరువాత మీరు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వారు కఠినమైన నిబంధనలోకి 2 రోజుల ముందు నుంచే వెళ్ళిపోవాలి. మనం రేపు చేస్తున్నాం కదా అని ఈ రోజే నాన్ వెజ్ తినేసి 12 దాటే కదా రోజు ప్రారంభం అనేది మాత్రం చేయకూడదు. ఎందుకంటే మనం తిన్న ఏ వస్తువైనా దాదాపు 24 గంటల నుంచి 48 గంటలు మన శరీరంలోనే ఉంటుంది. కనుక దాని ద్వారా చేసే పూజ ఫలితం అనేది ఉండదు. మెయిన్గా దీంట్లో చూసుకోవాల్సింది మనం చేయాలనుకునే ఏరియాని పూర్తిగా శుభ్రపరచుకోవాలి. మన ఇంట్లో కానీ మనం నిత్యావసరంగా ఉపయోగించే బెడ్షీట్లు ఇవన్నీ ఉపయోగించవచ్చు. కానీ ఆ ఉపయోగించే వస్తువులన్నిటినీ కూడా ముందు రోజుగానే వాష్ చేసుకొని ముందుగానే అన్నీ ప్రెప్ చేసుకోవాలి. దీంట్లో దాంపత్యం అనే దానికి పూర్తిగా దూరం ఉండాలి. సాంసారిక జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి. అలాగే పెళ్లి కాని వారు కూడా ఎటువంటి పక్షాన కూడా యువత అంతా కూడా నిబంధనతో పూర్తి కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా మనం పూజ చేయాలనుకున్న ఏరియాని స్పేస్ మొత్తాన్ని కూడా నీట్గా చేసుకోవాలి.
పూజ ఏరియాని పూర్తిగా నీట్గా చేసుకొని శుభ్రపరచుకున్న ఏరియాలోనే స్వామివారి యొక్క ప్రతిష్ఠ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కనుక మీరు చేసే పూజ ఏరియాలో అన్నా పెట్టుకోవచ్చు, నిత్యంగా పూజ చేసే ఏరియాలో అయినా పెట్టుకోవచ్చు, లేదా సపరేట్గా మా ఒక వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మేము ఆంజనేయ స్వామి పూజా పీఠం అనేది సపరేట్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా చేసుకున్నా కూడా పర్వాలేదు. మీరు ప్రతిరోజు తలస్నానం చేయాలా అవసరం లేదా? ఖచ్చితంగా ఎవ్రీడే మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే ఈ పూజను చేయాల్సి ఉంటుంది. ఉదయం 3:30 గంటల నుంచి 4:30 గంటల లోపల మీ యొక్క స్నాన నిత్య కార్యక్రమాలన్నింటినీ కూడా ముగించుకొని ఎట్టి పరిస్థితుల్లో 4:30 ఉదయం నుంచి 5:30 ఉదయం లోపల ఈ గంట సమయం లోపల మీరు దీపారాధన చేసేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగా మీరు ప్రతిరోజు కూడా తలస్నానం చేయాల్సిందే. మీరు తలస్నానం చేయటంతో పాటుగా ఉతికిన దుస్తులు మాత్రమే ధరించాలి. ఎట్టి పక్షాన 1 గంట వేసుకొని తీసేసిన బట్టలు మళ్ళీ వేయటానికి అవకాశం లేదు. దాన్నే ఉతుక్కోనన్నా వేసుకోవచ్చు, కానీ వితౌట్ వాషింగ్ యు ఆర్ నాట్ సపోజ్ టు వేర్. అలాగే థాట్స్, ముఖ్యంగా నేటి యువత మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, యూట్యూబ్ చూసినా ఖచ్చితంగా ఆ కంటెంట్ అనేది 18+ లేకుండా చూసుకోండి. మన యొక్క ఈ థాట్స్ అనేవి డీవియేషన్ అండ్ డిస్ట్రాక్షన్కి గురవ్వకుండా, ఎందుకంటే కఠినమైన బ్రహ్మచర్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం చూసే కంటెంటే మన మైండ్ థాట్స్ ఉంటాయి. మనం నిద్రలో కూడా నిత్యము స్వామి జపం చేసేటట్టయితేనే ఈ యొక్క పూజని ప్రారంభించాలి. లేదంటే దీన్ని చేయాల్సిన అవసరమే లేదు. తప్పు చేస్తే దాని ప్రతిఫలం అనేది చాలా కఠినంగా ఉంటుంది. అందుకని దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దీన్ని ఎవరిని కూడా ప్రెజర్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అలా అని తప్పు మాత్రం చేయొద్దు. ప్రారంభించాక ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ విల్ బి దాన్ని పూర్తిగా ఆపేయాలి. అలాగే జింజర్ గార్లిక్ తీసుకోవచ్చా, అల్లం వెల్లుల్లి వాడకూడదు. మగవారైతే ఖచ్చితంగా డ్రమ్ స్టిక్ ములక్కాయని కూడా తినవద్దు. కామ క్రోధ మధమాశ్చర్యాలకు లోబడేవి ఏవిటిని కూడా మనం స్వీకరించకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అలాగే ములక్కాయ, ఈ మూడింటిని కూడా పూర్తిగా నిషేధం. ఈ యొక్క కఠినమైన సంకల్ప దీక్షలో ఎట్టి పరిస్థితుల్లో అవి అనేవి తీసుకోవద్దు. అలాగే డ్రింక్స్, మనం ఏదైతే బయట దొరుకుతాయో కోక్స్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా పూర్తిగా రిస్ట్రిక్షన్. ప్లస్ దీనికి అనుగుణంగా మనం బెడ్ పైన పడుకోవచ్చా, మంచం మీద మనం ఏదైతే భూమికి తాకకుండా పైన పడుకుంటామో దానిపైన పడుకోకూడదు. కఠినమైన ప్రస్తుతం ఉన్న జనరేషన్ ప్రకారం కఠినమైన నేల మీద పడుకోమని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వేసుకునే బెడ్ మంచం అయి ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఆన్ లేయర్ టు ద బాటమ్. మనం భూమికి తగిలేటట్టుగా పడుకోవాలి. నెక్స్ట్ పూజా విధానం. ఇంకా పూజా విధానంలోకి వెళ్తే ఇంకా పూజ ఎలా ప్రారంభించాలి, ఉదయాన్నే ఎలా మొదలుపెట్టి ఎలాగ ముగించాలి, అలాగే ఈవినింగ్ ఎలా మొదలు పెట్టాలి, ఈవినింగ్ ఎలా ముగించాలి, ఉదయం ఏ టైం చేయాలి అనే విషయాలు చూసుకున్నట్టయితే మీకు చెప్పినట్టుగా బ్రహ్మ ముహూర్తంలో అయిపోవాలి. మార్నింగ్ 4:30కే స్టార్ట్ చేసుకొని 5:30 కల్లా మినిమం స్టార్ట్ పూజ అయ్యేటట్టు చూసుకోవాలి. మొదటి రోజు పూజ ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా మన సనాతన హైందవ సాంప్రదాయంలో ప్రథమ పూజ్యుడైన విఘ్నేశ్వరుని యొక్క ప్రతిష్ఠ అంటే ఒక పసుపు ముద్దగా చేసుకొని ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆవాహన చేసుకున్నాకే మనం ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించాలి. ఆంజనేయ స్వామి పూజ అనేది చేయాలి. విఘ్నేశ్వరుడి ప్రతిష్ఠ అయిపోయాక ప్రతిరోజు కూడా మొదటి రోజు ప్రతిష్ఠించుకున్న విఘ్నేశ్వరుణ్ణి ఈ 11 రోజులు కూడా పూజిస్తాము. ఎలాగైతే ఆంజనేయ స్వామి వారి పీఠాన్ని కదపకుండా 11 రోజులు అదే మూర్తికి పూజ చేస్తామో ఈ విఘ్నేశ్వరుని కూడా ఎట్టి పరిస్థితుల్లో కదపకుండా అదే మూర్తికి ఈ 11 రోజులు కూడా పూజ చేయాల్సి ఉంటుంది. కానీ విఘ్నేశ్వరుడి పూజకు కన్నా ముందల ఏ యొక్క దైవానికి కూడా ప్రథమ పూజ స్థానం అనేది మన హైందవ సాంప్రదాయంలో లేదు. కనుక విఘ్నేశ్వరి పూజ శుక్లాం భరధరం విష్ణు అనే మంత్రంతో మొదలు పెట్టుకోవాలి.
అది ఒక మొదటి రోజుతోనే కాకుండా ప్రతిరోజు కూడా ఈ 11 రోజుల దీక్షలో ప్రతిరోజు విఘ్నేశ్వరుడి యొక్క పూజ అనంతరమే హనుమాన్ పూజ ప్రారంభించుకోవాలి. అంటే మన దీపారాజనకు ముందుగా విఘ్నేశ్వరుని ఆవాహించుకొని వారి యొక్క ఆవాహన తర్వాత ఆంజనేయ స్వామిని ఆవాహించుకోవాలి. వారి యొక్క ఆవాహన తర్వాత దీపారాధన ప్రారంభించుకోవాలి. తదనంతరం అగరబత్తిలు వెలిగించుకోవాలి. తర్వాత నైవేద్యం అనేవి ఏవి కూడా రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు శనగలు పెట్టచ్చు, ఫ్రూట్స్ పెట్టవచ్చు, కొబ్బరికాయ కొట్టుకొని అది పెట్టచ్చు, లేదా వివిధ రకాలైన స్వీట్స్, హాట్స్ ఏదైనా కూడా సాత్విక ఆహారం అనేవి ఏవైనా కూడా చక్కగా స్వామివారికి పెట్టుకోవచ్చు. ఉదయం ఖచ్చితంగా 11 సార్లు హనుమాన్ చాలీసా అనేది చదవాల్సి ఉంటుంది. మీకు చదవటం రాకపోతే చదవటం వచ్చిన వారిని పక్కన పెట్టుకొని వినడమైనా, లేదా ఫోన్లో అనేవి హనుమాన్ చాలీసా రికార్డింగ్స్ ఉంటాయి. అవి 11 సార్లు ప్రతిరోజు కూడా వినాలి, లేదా చదవటం వస్తే చదవాలి. తరువాత బజరంగ్ బాన్ అనే ఈ యొక్క అది కూడా ఒక మంత్రం లాగా ఉంటుంది. 4 నిమిషాల నుంచి 5 నిమిషాలకి యూట్యూబ్లో దొరుకుతుంది. అది కూడా చదవటం వస్తే చదవచ్చు, లేదా పెట్టుకొని వినాలి. ఓం నమో ఇది కట్ చేయాల్సి ఉంటుంది, చూసుకో. జై శ్రీరామ్ అని ఒక 101 ప్రతిరోజు కూడా 101 జపమాలతో, లేదా జపమాల లేకపోతే మీరు కౌంట్ అయినా చేసుకొని 101 టైమ్స్ జై శ్రీరామ్ అని పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యేకించి ఇంకా మంత్రాలు ఏమీ అవసరం లేదు. విఘ్నేశ్వరుని యొక్క పూజలో శుక్లాంబరధరం అనే మంత్రాన్ని చదువుకున్నాక జై శ్రీరామ్ అనేది 101 టైమ్స్ మీరు కౌంట్ చేసుకున్న, జపం చేసుకున్న దాని తర్వాత హనుమాన్ చాలీసా అనేది 11 సార్లు వినటమో చదవటమో జరిగిన తర్వాత బాగా ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రతిరోజు కూడా బజరంగ బాన్ అనే మంత్రాన్ని చదువుకుంటే శ్రేష్టము, లేదా 11వ రోజు చదువుకోవచ్చు అని అనేక మంది ప్రముఖులు చెప్తున్నారు కనుక లాస్ట్ రోజు అది ప్లాన్ చేసుకుంటారని చూడండి. ఉదయం పూజలో ఇవి చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా నివేదన అనేది పెట్టాల్సి ఉంటుంది. అది ఫ్రూట్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏది చేస్తే అది స్వామివారికి అర్పించుకోవాలి. ఈవినింగ్ పూజలో కూడా ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు. దీపారాధన చేసి అగరబత్తీలు స్వామివారికి నిత్య పూజ చేసుకొని ఇంకా హనుమాన్ చాలీసా చదవాల్సిన అవసరం లేదు. కానీ 101 మాత్రం జై శ్రీరామ్ అనే మహామంత్రాన్ని జపము కానీ కౌంట్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగే 11 రోజులు కూడా చేసుకోవాలి. ఇప్పుడే మీకు ఒక సందేహం మొదలవుతుంది, 11వ రోజు అయిపోయిన వెంటనే ఆ రోజు సాయంత్రమే ఈ యొక్క పీఠాన్ని అంతటినీ కూడా కదిపేసి తీసేయాలా అని. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. 11 days కంప్లీట్ అయ్యాక ఆ రోజు నైట్ కూడా 11వ రోజు రాత్రి కూడా స్వామివారికి ఈవినింగ్ పూజ అయిపోయిన అనంతరం ఉద్వాసన పలకటం. అంటే ఒకసారి మూర్తిని ఏదైతే మీరు హనుమంతుల వారి యొక్క ఫోటో పెట్టుకుంటారో, విగ్రహం పెట్టుకుంటారో, లేకపోతే అది మీ ఇష్టం, అప్ టు యూ. ఆ యొక్క మూర్తిని అనేదాన్ని ఒక 3 సార్లు ఒకసారి లేపి కూర్చోబెట్టడం చేసి తెల్లారి పొద్దున్నే అంటే 12th day 11th day ఆఫ్ సంకల్ప మొత్తం పూర్తి అయిపోయాక 12th day ఇవేమి చదవాల్సిన అవసరం లేదు. హనుమాన్ చాలీసా చదవాల్సిన అవసరం లేదు, ఏమి కూడా చేయాల్సిన అవసరం లేదు. నిత్య పూజ చేసేసుకొని ఆ యొక్క మూర్తిని ఏదైతే మీరు ఆంజనేయ స్వామి వారి ఫోటో ఏదైతే పెట్టుకుంటారో అది మీ యొక్క పూజ అయిపోయిన అనంతరం ఆ పూజ జస్ట్ నార్మల్ పూజ అయిపోయాక యాజ్ ఇట్ ఈజ్ మీ యొక్క నిత్య పూజ దాంట్లో పెట్టేసుకొని స్వామివారికి నిత్య పూజ ఆరాధన చేసుకోవచ్చు. అందుకనే ఒక సజెషన్ ఏంటంటే పెద్ద మూర్తులు విగ్రహాలు తీసుకోవడం కానీ, పెద్ద ఫొటోస్ తీసుకోవడం కానీ ఆంజనేయ స్వామి వారిది చేయొద్దు. మీరు నిత్య పూజకు ఉపయోగపడే విధంగా చిన్న మూర్తిని లేదా చిన్న ఫోటోని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే విఘ్నేశ్వరుణ్ణి పసుపుతో చేసుకున్న గణపతి వారిని ఏం చేయాలంటే అదే రోజు శుక్రవారము మంగళవారం వస్తే ఆ రోజు నైట్ కూడా తీసేసి పక్కన ఎక్కడన్నా ఒక మంచి బెస్ట్ క్లీన్ స్పేస్లో సైడ్ పెట్టుకోండి. మంగళవారం శుక్రవారం కనుక రాకపోతే ఆ రోజు ఏదైతే 12th day ఉంటుందో అదే రోజు మార్నింగ్ ఆంజనేయ స్వామి వారిని ఏదైతే యథాస్థానంలో పూజా ఏరియాలో పెట్టేసుకున్నామో ఈ విఘ్నేశ్వరుని వారిని కూడా తీసుకొని మీకు దగ్గరలో పారే నదిలో ఏదైనా రివర్, పాండ్ ఏదైనా బెస్ట్ వాటర్ స్పేస్ ఉంటే ఆ వాటర్లో వదిలేసి ఓం గం గణాధిపతియే నమః మేము అనుకున్నవన్నీ కూడా సత్ఫలితం పొందే విధంగా నువ్వు ఆశీర్వదించు స్వామి అని వారిని నిమజ్జనం చేసేయండి. ఏదైతే ఆంజనేయ స్వామి వారి సంకల్పములో మల్టిపుల్ థింగ్స్ అనేవి దయచేసి కోరొద్దండి. నేను ఏదైతే నమ్ముతున్నానో
నేను చేసేది ధర్మబద్ధమైన కోరిక అయితే ఖచ్చితంగా తీర్చమని ప్రాధాన్యపడే విధంగా మొదటి రోజు మీ సంకల్పంలో ఏదైతే మీ విష్ ఉంటుందో అదే విష్ 11 రోజులు కూడా జరగాలని మాత్రమే సంకల్ప పూజ చేయండి. మల్టిపుల్ థింగ్స్, మీ కుటుంబ సమస్యలతో మొదలుపెట్టి మీ ఆర్థిక సమస్యలను దాంట్లో కలిపేసి, మీ చదువుని కలిపేసి, మీ ఉద్యోగాన్ని కలిపేసి ఇలా చేయొద్దు. మీరు జాబ్ గురించి చేస్తున్నారా, జాబ్ గురించి మాత్రమే 11 రోజులు దీక్ష ఉండాలి. మీరు ధనం కోసం చేస్తున్నారా, దానికోసమే ఈ 11 రోజులు దీక్ష ఉండాలి. మీ కుటుంబ సమస్యల గురించి చేస్తున్నారా, ఈ 11 రోజులు కూడా అదే దానిపైన ఉండాలి. స్టిక్ ఆన్ వన్ సంకల్ప, ఒక్కదాని మీదే స్టిక్ అయ్యి ఈ 11 రోజుల దీక్ష అనేది పరిపూర్ణంగా చేసుకోండి. ధర్మబద్ధమైన కోరికలను ఖచ్చితంగా స్వామివారు తీరుస్తారు. ఇతరుల యొక్క శ్రేష్టము కోరుకొని మీ యొక్క ప్రతిఫలం అనేది ధర్మబద్ధంగా ఉండాలి. కానీ ఇతరుల నాశనం కోరితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క సంకల్పం అనేది తీరదు. ధర్మబద్ధమైన కోరికలన్నీ తీర్చడానికి ఈ హనుమాన్ సంకల్ప దీక్ష ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీంట్లో చేసుకున్న వారు అనేక విధాలుగా సమస్యలు పడుతున్న అన్నిటి నుంచి కూడా సులభంగా బయటకు వచ్చిన అనేక మందిని మేము ప్రత్యక్షంగా చూసాం. స్వయంగా మేము కూడా గత కొన్ని రోజుల క్రితం ఈ యొక్క హనుమాన్ సంకల్ప దీక్ష కఠిన నిబంధనలతో చేసి మా యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మంచి ధ్యానంతో స్వామివారి నిత్య జపంతో చేసుకోండి. ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. జై శ్రీరామ్. మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఇలాగ అనేక విధాలమైన బెస్ట్ వే ఆఫ్ రీచింగ్ టు గాడ్ అనే దాంతో మీ ముందుకు ఇంకా వస్తూనే ఉంటానని చెప్తూ జై శ్రీరామ్. ఆపేరా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కానీ లేదా మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో డిఎం చేయండి, నేనే మీకు రెస్పాండ్ అవుతా.